తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులకు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఆశ్రయించారు. భార్య తరపున కుటుంబంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఫిర్యాదు చేశారు. సో వారి నుంచి తనను కాపాడాలని, రక్షణ కల్పించాలని సురేందర్ రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తన భార్య విజయారెడ్డి ఆత్మహత్యకు ఆమె అన్న చిరంజీవి, వదిన లక్ష్మి, తల్లి పుష్పలత అని కారణమంటూ సంచలన విషయాలు వెల్లడించారు. సురేందర్ రెడ్డి భార్య పిల్లలు చనిపోయిన 25 రోజులకే ఆస్తుల కోసం తనను బెదిరించారని సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయారెడ్డి తన పిల్లలు ఆత్మహత్య చేసుకున్నంత పిరికి వాళ్ళు కాదన్నారు సురేందర్ రెడ్డి. వారి ఆత్మహత్యలపై అనేక అనుమానాలు ఉన్నాయని సురేందర్ రెడ్డి తెలిపారు. తదనంతరం ఆస్తులను ట్రస్ట్కి రాస్తారని చెప్పుకొచ్చారు ఆయన. 3 నెలల కిందట ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేవలం స్ట్రెస్, మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె భర్త పోలీసులను ఆశ్రయించడంతో కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లయింది.